అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగాను సింపుల్గా చేసుకునే విధానంలో చక్రాలు అనేవి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చక్రాల పిండి అనేది మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. ఇవి చాలా టేస్ట్గాను అలాగే తక్కువ టైంలోనే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ చక్రాల పిండి అనేది చాలా సింపుల్గాను అలాగే ఎటువంటి హడావుడి లేకుండా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఈ గ్లాస్తో 3 గ్లాసుల రైస్ అనేది తీసుకున్నానండి. నేను తీసుకుంది రేషన్ బియ్యం అయినా వాడచ్చు, లేదంటే నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా రైస్ అనేది యాడ్ చేసుకొని ఎటువంటి రాళ్ళు కానీ వేస్ట్ అనేది లేకుండా శుభ్రపరచుకోవాలి. అలాగే ఇందులోకి హాఫ్ గ్లాస్ అంటే టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ అనేది మినపగుండ్లు యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక 2 గ్లాసెస్ పచ్చెనపప్పు అనమాట. ఇదే చిన్న టీ గ్లాస్తో 2 గ్లాసుల పచ్చెనపప్పు అనేది మనం యాడ్ చేసుకున్నాము. పచ్చెనపప్పు యాడ్ చేసిన తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసి ఏదైనా పలచపాటి క్లాత్లో తడి అనేది లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకొని మిల్ అనేది పట్టించుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న పిండిని మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 3 గ్లాసుల బియ్యము, అలాగే 2 గ్లాసులు టీ గ్లాస్తో 2 గ్లాసుల పచ్చెనపప్పు, హాఫ్ గ్లాస్ మినపగుండ్లతో తయారు చేసిన పిండి అండి. చూసారు కదా, నేను మిల్లాడిచ్చి తీసుకున్న తర్వాత 1 కేజీ అనేది బౌల్లోకి యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా తయారు చేసుకున్న పిండి చాలా టేస్ట్గా ఉంటాయండి చక్రాలు అనేవి. ఇప్పుడు ఇందులోకి ఒక 100 గ్రాములు లేదా 50 గ్రాముల వామ్ అనేది యాడ్ చేసుకోవాలి. వామ్ ఎక్కువ ఇష్టంగా తినని వారు 2 లేదా 3 స్పూన్లు యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒక 50 గ్రామ్స్ వామ్ అనేది యాడ్ చేసి నలిపి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 3 స్పూన్ల కారము అలాగే 2 స్పూన్లన్నర సాల్ట్ అనేది యాడ్ చేశాను. నేను 1 కేజీ పిండికి చెప్తున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీకు రుచికి తగిన కారము అలాగే ఉప్పు అలాగే వాము కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న వాటిని మొత్తంగా పిండిలో బాగా కలిసేలాగా ముందుగా కలుపుకోవాలండి. వాటర్ అనేవి యాడ్ చేయకుండా ఈ విధంగా పిండిలో బాగా కలిసేలాగా ఉప్పు కారం అనేది బాగా కలపాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఈ పొడి పిండిని టేస్ట్ చూస్తే మనకి ఉప్పు అనేది సరిపోయిందో లేదో తెలుస్తుంది. కొంతమంది వాటర్ కలిపాక కూడా చూసుకుంటారు, కానీ అప్పుడు ఉప్పు కలిపినా కూడా సరిపోదన్నమాట. ఈ విధంగా పొడి పిండిని టేస్ట్ చూస్తే మనకి ఉప్పు సమానంగా ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఈ విధంగా ఉప్పు కొంచెం ముందుగానే తక్కువగా వేసుకోండి. కావాలనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు అనేది సరిపోలేదు, అందుకని కొంచెం యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకుని ఉప్పు టేస్ట్ చూసుకున్న తర్వాత వాటర్ కొంచెంగా పోస్తూ ఈ విధంగా కలుపుకోవాలండి. ఒక్కసారిగా వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల పిండి అనేది జోరుగా అయిపోయి మనకి మళ్ళీ కష్టం అవుతుందన్నమాట. ఇంకా పిండిని కలుపుకోవాలండి. పిండిని కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వాటర్ అనేవి యాడ్ చేసుకొని పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. చపాతీ పిండిలాగా ఉండాలండి. ఈ విధంగా ఉంటే మనకి చక్రాలు అనేవి చాలా బరుగ్గాను అలాగే కరకరలాడుతూ వస్తాయన్నమాట. నేను ఇలాంటి ప్లేట్ని యూజ్ చేస్తున్నానండి చక్రాలు చేయడానికి. ఉన్న చక్రాల ప్లేట్ అనేది సైజుని బట్టి యూజ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఇలాంటి ప్లేట్ అనేది ఉంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా పిండిని మనం నేను యూజ్ చేస్తుంది చక్రాలకి గన్నండి. కొంతమంది చక్రాలు ఒత్తుకునే చక్రాల గిద్దెలు ఉంటాయి కదా, దానిలోకి పిండి అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే స్టవ్ మీద నూనె అనేది వేడి చేసుకుని రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఈ విధంగా పిండి పెట్టుకొని నూనె అనేది వేడి చేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నూనె అంతా బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు చక్రాలు అనేవి మనం ఒత్తుకోవాలన్నమాట. చక్రాలు ఒత్తుకునేటప్పుడు చాలా జాగ్రత్త అండి, ఎందుకంటే ఒక్కొక్కసారి నూనె పొంగి మనకి అంటుతుందనమాట. అందుకనే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్రాలు ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా నొక్కొని నొక్కిన తర్వాత మంటని అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్రాలు అనేవి కాల్చుకోవాలి. 2 వైపులా చక్రాలని కాల్చుకునేటప్పుడు మనకి చక్రాలు బాగా కాగాయి లేదు అనేది ఎలా తెలుస్తుందంటే, ఈ విధంగా చక్రాలు కాలేటప్పుడు నూనె బుడగలుగా వస్తుంది కదా, ఆ బుడగలు అనేవి తగ్గిపోయి మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా ఒకవైపు కాలాయి అలాగే మరోవైపు తిప్పేసి మనం
ఈ చక్రాలని కాల్చుకుందామండి. నేనైతే ఫోర్క్తో యూస్ చేస్తున్నాను. పెద్ద గంట ఉన్నవారు పెద్ద గంటతో అయినా తిప్పొచ్చు. అలా అని పెద్ద గంటతో తిప్పితే మనకి వీలు కుదరని వారు ఫోర్క్తో తిప్పడం వల్ల మనకి ఈజీగా తిప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా ఫోర్క్తో తిప్పడం వల్ల నూనె అనేది కూడా ఎక్కువ గంటెంబటి రాదనమాట. ఈ విధంగా చక్రాలు అనేవి కాల్చుకోవాలండి. చూసారు కదా, మనకి చక్రాలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం తీసేసుకుందామండి. ఇలా కాలి నూనెంతా పొంగంతా తగ్గిపోతేనే మనకి చక్రాలు అనేవి పర్ఫెక్ట్గా కాలినట్టు అనమాట. ఈ విధంగా చక్రాలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ తయారు చేస్తాం. ఫోర్క్తో మనం చక్రాలు తీయడం వల్ల మనకి నూనె అనేది చక్కగా వడుస్తుంది అనమాట. చూసారు కదా ఎంత బాగా వడుస్తుందో. ఈ విధంగా చక్రాలను తీసడానికి ఫోర్క్ అనేది పెద్ద ఫోర్క్ ఉంటుంది కదా, అది యూజ్ చేయండి. లేని వారు చక్రాల గంటతో అయినా తీసుకోవచ్చు. చూసారు కదా నూనె అనేది ఎటువంటిది పీల్చకుండా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఎంతో సింపుల్గాను టేస్టీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి చక్రాలు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.